చతుష్టయము అనే దాని గురించి తెలుసుకోవాలి. అనుబంధ చతుష్టయం అంటే ఏమిటి అసలు? అంటే విషయము, ప్రయోజనము, అధికారి, సంబంధము. చతుష్టయం అంటే 4 కదా! దీనికి అనుబంధంగా ఈ 4 తెలియాలి. ఏమిటి ఈ 4 అంటే విషయము. విషయం ఏంటి ఇక్కడ? ఆత్మజ్ఞానం. అదే శ్రేయస్సు. అదే నాకు బోధ చెయ్యి. ఆత్మజ్ఞానం, మోక్షమే నాకు విషయం కావాలి. ఇంకేమొద్దు. ఇంక నువ్వేం చెప్పొద్దు నాకు. ఇంకో విషయం చెప్పొద్దు. నేను అనుకున్నాను కదా, రామాయణం అవి వద్దు నాకని అన్నాడని. అది. నాకు ఆత్మజ్ఞానం కావాలి. మరి ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటంటే మోక్షమే ప్రయోజనం ఇంకా. పురుషార్థమైనటువంటి మోక్షమే ప్రయోజనం. అధికారి ఎవరు? అర్జునుడే అధికారి. అర్జునుడి స్థానంలో నన్ను నేనే ఊహించుకోవాలి. కిరీటాలు, బాణం కింద పడేయటం అది అర్జునుడు చేసిన పని. కానీ నేను వైరాగ్య భావనతో, వివేకంతో భగవంతుడు